మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అసలు ఎన్ని దరఖాస్తులు పెట్టుకున్నారు, ఎన్ని దరఖాస్తులు వచ్చినాయో అవన్నీ చెప్పలేదు. ఇప్పుడు వచ్చినవి కూడా లిస్టు కూడా చెప్తలేరు. అసలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిందని చెప్తున్నారు వచ్చిన లిస్టు కూడా. కానీ వీళ్ళు మాత్రం మాకు బహిర్గతం చేయలేదు వచ్చిన లిస్టు. వీళ్ళేమంటే వచ్చిన దరఖాస్తులు ఎన్ని ఉన్నాయి, 200, 300 దరఖాస్తులు వస్తే 100 మంది పేరు కూడా చదవలేదు. ఇదంతా తప్పుదడగా ఉన్నది. అధికారులు మొత్తానికి వాళ్ళు బాధ్యత ఉన్నదా లేదా మొత్తం అర్థమవుతలేదు వాళ్ళకు. మొత్తానికి గ్రామసభ మాత్రం ఫెయిల్. ఇది ఏంటంటే వాళ్ళు వచ్చిన కాబట్టి గవర్నమెంట్ ఏదో పంపించింది, మేము వచ్చినాము ఇక 100 మంది అప్లై చేసుకుంటే 25 మందికి రేషన్ కార్డుకు అర్హత ఉందని మాకు లిస్ట్ వచ్చింది వేరే వాళ్ళ ద్వారా. వీళ్ళు మాత్రం అధికారులు మాత్రం వీడు అసలు లిస్ట్ అనేది వచ్చిందని చెప్తలేరు, మాకు చూపిస్తలేరు కూడా ఏది రేషన్ కార్డు లిస్టు. ఇంకా ఇళ్ళ లిస్టు వస్తే అసలు ఇళ్ళ లిస్టు కూడా అది ఎవరికి కూడా కేటాయించలేదని చెప్తున్నారు. ఆ పేరు చదువుతలేరు. మరి ఏంటి రేషన్ కార్డులు కూడా ఆల్రెడీ ఉన్న వాళ్ళకే, జాబులు ఉన్న వాళ్ళకు, ఆ జాబులు ఉన్న వాళ్ళకి వచ్చినాయి, భూమి ఎక్కువ ఉన్న వాళ్ళకి వచ్చినాయి. అవి మరి కొట్టేస్తారా అంటే అది కరెక్ట్ చెప్తలేరు. అది కూడా అన్నీ ఉన్న వాళ్ళకి, జాబులు ఉన్న వాళ్ళకు, భూములు ఎక్కువ ఉన్న వాళ్ళకే వచ్చినాయి. ఈ ఇవన్నీ వేసి కూడా ఈ గ్రామసభ పెట్టి కూడా వేస్ట్. ఇది నిరుపేదలకు అసలు భూమి లేని వాళ్ళకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద నిరుపేదలకు భూమి లేని వాళ్ళకి ఇస్తారని చెప్పేస్తే ఇక్కడ కనీసం 10 మంది నేను చూపిస్తాను. ఇప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ భూములు ఉన్న వాళ్ళకే వచ్చినాయి. ఎక్కువ భూములు వచ్చినాయి, భూమి లేని వాళ్ళకు రాలేదు. ఉన్నదే మా ఊరు 203 మంది, మా ఊళ్ళో 300 ఇళ్ళు కూడా లేవు. ఆ 300 ఇళ్ళు కూడా 10 మంది పేరే చదివారు. ఇలా అయిపోయింది. వాళ్ళందరూ ముందే ఫిక్స్ అయ్యి వచ్చారు, ఎవరెవరికి ఇవ్వాలనో ఫిక్స్ అయ్యి వచ్చారు, వాళ్ళే డిసైడ్ చేసుకొని వచ్చారు. అది లిస్టు మాత్రం బహిర్గతం చేస్తలేరు. ఎంతసేపు అధికారులు అడిగినా ఇక చెప్తలేరు వాళ్ళు. ఏం మంచిగా అనిపిస్తలేదు గ్రామ సభ జరిగినందుకు. మేము పోయినసారి ఇంటింటికి వచ్చిర్రు, 2 ఫోటోలు దింపుకొని పోయారు. ఇంటింటికి వచ్చి ఫోటోలు దింపుకొని పోయారు. మాకు పేర్లు వస్తాయి, ఇండ్లు వస్తాయి అని చెప్పారు. మాకు ఇల్లు లేదు, ఎకరం భూమి కూడా లేదు, మాకు గుంట భూమి కూడా లేదు. ఇలా చేసుకుంటేనే రేపు మాకు పూట వెళ్తుంది. కానీ వస్తుందంటే మాకు ఇల్లు రాలే, ఏం రాలే. లిస్ట్ చదివారు, 26 పేర్లు చదివారు. మరి ఇప్పుడు పేరు రాని వాళ్ళు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకుంటారు. మరి ఇది కూడా వస్తుందో రాదో కూడా తెలియదు. మరి ఇక ప్రభుత్వం పట్టించుకోవాలి. మాసంటి పేదోళ్ళకు కరెక్ట్ న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. గురించి దరఖాస్తు పెట్టినాం సార్, రాలేదు మాకు. మరి దరఖాస్తులు పెడితే అందరికీ రావాలి. మరి అందరికి వచ్చినాక ఒకవేళ వీళ్ళకు ఉంది వీళ్ళకి లేదని ఆ లిస్టు కొట్టివేత జరిగితే ఊళ్ళే మేము దానికి సిద్ధపడతాం. కానీ ఇచ్చిన లిస్ట్ ఎందుకు రాలేదు సార్? మరి అది మా బాధ. ఉన్నోళ్ళకే వచ్చింది. మరి అందుకే మేము అడుగుతున్నాం సార్ నిలదీసి. ఉన్నోళ్ళకే వచ్చినాయి, భూములు జాగాలు ఎక్కువ ఉన్నోళ్ళకి వచ్చినాయి, ఇండ్లు ఉన్నాయి, మంచిగా పారుగోడలు ఉన్నాయి, అన్ని ఉన్నోళ్ళకే వచ్చినాయి. మాకు రాలేదని మేము బాధపడుతున్నాం సార్. మేము ఇలా కష్టం చేసుకుంటేనే రేపు పూట గడుస్తుంది. పెట్టుకోలే సార్, పెట్టుకుందామని చూస్తున్నాం. ఖచ్చితంగా మాకు రావాలా సార్. రాకుంటే మాత్రం వచ్చిన ఇండ్లు కూడా కట్టేది లేదు ఈ ఊర్లే. ఆ లిస్టు మొత్తం పోతుంది. మేము అదే కోరుకుంటున్నాం. నాకు కొడుకులు 2, 4 రూములు మేము చేతి నుంచి పైసలు పెట్టుకున్నాం. వాళ్ళు ఇందిరమ్మ పథకం 25,000 ఇచ్చారు. అవి ఏమిటికి మొదలు కాలే, అప్పు చేసి కట్టుకున్నాం. లలిత బంధన్ వచ్చింది, 20 లక్షలని ఇచ్చారు ఇద్దరికి. ఒక పైసా రాలేదు. ఇంకా 7 లక్షలు 8 లక్షలు రావాలి. అవన్నీ 13 లక్షలు వచ్చారు. ఏ దానికి రూట్కి లేదు, రుంగానికి లేదు. మళ్ళీ చేతి నుంచి పెట్టి అప్పుల కుడి బతికవుతుంది. మాకు ఆగమాగం అవుతున్నాం. ఇవ్వకున్నా అయిపో ఇచ్చి మమ్మల్ని బాధలు పెడుతురు. మరి అవి వచ్చేదా రాందా అది కూడా తెలియదు. ఇక ఇది కూడా పెట్టినాక వస్తుందా రాదో పెట్టుకుంటే ఉత్తది చేసారు. పేరు రాలే, ఏది రాలే. పెట్టుదామని తెచ్చినాం. ఇప్పుడు కాగితాలు పెట్టినాం సార్ ఇల్లు గురించి. మాకు ఇల్లు లేదు, 4 పిల్లలు. కష్టం చేస్తే పిల్లలు చదువుకోవడానికే సరిపోతుంది. నాకు ఇల్లు కట్టలేను నేను. మేము ఇల్లు వస్తుందంటే పెట్టినాం. పేదోళ్ళకే వస్తుందండి గవర్నమెంట్. పేదోళ్ళమే కదా సార్ మేము. మాకు రాలేదు. మాకు ఇల్లు రావాలి. మా ఇల్లు రాకుంటేనైతే ఈ ఊర్లో ఎవరిని ఇల్లు కట్టనియం మేము. మళ్ళీ దరఖాస్తులు పెట్టమంటారు, మళ్ళీ పెడతాం. ఇట్లా 3 సార్లు పెట్టినాం. మళ్ళీ దరఖాస్తు తోటి 4వ సారి అవుతుంది. మేము పేదోళ్ళం, గుర్తించి ఇస్తామన్నారు. కాకపోతే ఇల్లు కాడికి వచ్చి ఇల్లు చూసి మాకు ఇల్లు రాయాలి. చేసుకున్నాం.
అప్లై చేసుకుంటే ప్రతి ఒక్కరిని అప్పుడు మన రేవంత్ రెడ్డి సార్ కూడా అందరిని పేదవారికి ఖచ్చితంగా గుర్తించి ఇంటింటికి సర్వే చేయించి నేను ఒక పక్కా నిరుపేదలను చూసి గుర్తించి ఇస్తున్నారు. మా ఆల్రెడీ వచ్చి 2 సార్లు వచ్చి ఎంక్వైరీ చేసుకొని పోయారు, ఫోటో తీసుకొని పోయారు. ఆయన పోయిన లిస్టులో మాకు రాలేదు, మా పేర్లు కూడా రాలేదు. దాదాపు 150 మంది అప్లై చేసుకుంటే 25 మందో 30 మందికో పేర్లు చెప్పి కతిమ వాళ్ళ పేర్లు చెప్తలేరు, బయట తీస్తలేరు. ఆ లిస్ట్ ఏదంటే లిస్ట్ మా దగ్గర లేదు, ఈ లిస్ట్ ఉంది, కాకపోతే మళ్ళీ ఇప్పుడు అప్లై చేసుకొని మళ్ళీ కూడా లిస్టు పంపించి మళ్ళీ చేస్తామని చెప్తున్నారు సార్. ఇది మాత్రం పక్కా. ఇది చాలా భూములు ఉన్న వాళ్ళకు ఇంతకుముందు ఇండ్లు ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకు వచ్చినాయి, కానీ మాకు ఇంతవరకు మా ఇంటికి కూడా వచ్చి ఎంక్వైరీ చేసుకొని పోయారు. మాకు అనుకూలంగా వాళ్ళు వచ్చి కరెక్ట్గా ఇది మాత్రం పద్ధతి కాదని నాకైతే నా వరకు అనిపిస్తుంది. కూడా జనాన్ని కూడా ఇది కరెక్ట్ పద్ధతిగా చేసినట్టు లేదు. వాళ్ళు ఎవరు ఇంకెవరన్నా ఇక్కడ కలిసి ఇట్లా ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దని ఇట్లా ఆ 25 మంది లిస్టు ఆ పేపర్లు అది ఎవరన్నా డిక్లేర్ చేసిరా లేకపోతే గవర్నమెంట్ నుంచి వచ్చిందో ఆ వచ్చిన అధికారులు కూడా మాకు చెప్పమని చెప్తే కూడా ఇప్పుడు దాదాపు 2 గంటలు అవుతుంది. 2 గంటల నుంచి కూడా మాకు ఏం చెప్తలేరు. ఇప్పుడు కూడా పెట్టుకొని మళ్ళీ పంపిస్తాం, మళ్ళీ వస్తుందని చెప్తున్నారు సార్. ఇది మాత్రం కరెక్ట్ కాదండి. ఈ గ్రామ సభ కరెక్ట్గా అనుకున్నట్టుగా లేదు కాబట్టి ఇది అయితే మేము కండిషన్గా మేము చెప్తున్నాము. ఇది మాత్రం మేము ఒప్పుకుంటలేము సార్. ఈరోజు పులిగిళ్ళ గ్రామంలో అన్ని పథకాలకు సంబంధించిన అర్హులందరూ కూడా ఈ ప్రజాపాలన సందర్భంగా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ ఖచ్చితంగా లబ్ధిదారులకు అందరూ కూడా అవన్నీ పొందేటట్లుగా ఈ ప్రజాపాలనే ఒక ప్రజల పక్షాన పోరాడుతుంది. ఈ ప్రజల కోసమే ప్రజాపాలన ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి మా పులిగిళ్ళ గ్రామస్తుల తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ప్రజాపాలన గురించి పై అధికారులు కానీ మండలాధికారులు కానీ పంపించి గ్రామసభ నిర్ణయించడం జరిగింది. దీనికి తూతూ మంత్రంగా అన్ని పెట్టిన అప్లికేషన్ చదువుతున్నారు తప్ప ఏది రైతు బంధు కానీ రైతు భరోసా కానీ మిగతా ఏది కూడా సక్రమంగా అమలు చేసే పని అయితే కాదు. మిగతావి కూడా ఆ ఇండ్లు వచ్చేది 25 ఇండ్లు ఆ కమిటీ అనేది వాళ్ళ పార్టీ వాళ్ళే వేసుకున్నారు, ఆ పార్టీ వాళ్ళే డిక్లేర్ చేస్తారు. కానీ ఈ ప్రజా పరిపాలన మాత్రం ఈ ఇండ్లు కానీ డిక్లేర్ కావు, రేషన్ కార్డు డిక్లేర్ కావు. ముఖ్యంగా ఈ రైతు బంధు ఇంతవరకు అమలు లేదు. రుణమాఫీ 2 లక్షలు అంటూ తర్వాత దానికి ఒక కిటికీ పెట్టిండు. దానికి ఎవరికి కూడా సగం మందికి అయితే సగం మందికి కాలే రైతు బంధు కూడా. దాని గవర్నమెంట్ మొత్తం ఏదైనా సరైన నిర్ణయం తీసుకోవడం లేదు, సరైన కార్యక్రమం నడిపించడం లేదు. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఈ మండలం నుంచి వచ్చిన వాళ్ళు ఏంది అప్లికేషన్లు పెట్టుకున్న పేర్లు మాత్రమే చదువుతారు, కానీ అసలు ఇన్ని ఇండ్లు వచ్చినాయి, ఇన్ని రేషన్ కార్డ్స్ వచ్చినాయి, ఇన్ని అవి వచ్చినాయి, ఇన్ని పింఛన్లు వచ్చినాయి అని చెప్పేది ఏది లేదు. అదే సభ ముగించుకునే కాడికి వచ్చేసింది ఇంత తొందరగా. మరి దాని ప్రక్రియ ఏంది, ఎందుకు వచ్చిండ్రు, మాకు ఏం తెలియజేసిండ్రు, ఏం తెలియజేయలేదు. ఖాళీ అప్లికేషన్లు పెట్టుకున్నది మాత్రమే వాళ్ళు పేర్లు చదివారు. ఇది అసలైన పద్ధతి కాదు. అప్లికేషన్ పెట్టుకునేది కాదు. వీడు ఎంతమంది 720 మంది పెట్టుకుంటే 30 మందికి వస్తే ఏమిటికి సరిపోతుంది? నా పేరు అది ఏం చెప్పాలి. ఇక ఇంట్లో ముచ్చట అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ దగ్గర రసీదులే ఉన్నాయి. మరి మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఎందుకు పెట్టాలి, మళ్ళీ కథ ఎందుకు? ఇక రైతు రుణమాఫీ 2 లక్షల పైన ఉన్న వాళ్ళది మిత్తి కట్టాలన్నారు, ఆ మిత్తి కట్టేసిర్రు. 2 లక్షల లోపల ఉన్న వాళ్ళు కూడా ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకేదనంటే బ్యాంకు సర్వర్ తప్పు, అది తప్పు ఇది తప్పు అని చెప్పారు. అది ఇంతవరకు ఏది తెలియాలి. ఇక రేషన్ కార్డులు ఇదివరకు అప్లై చేసుకున్నాయి ఉన్నాయి ఆల్రెడీ. ఫుడ్ సేఫ్టీ కార్డు ఇచ్చిర్రు. వాళ్ళకు ఆ కార్డు ఉన్న వాళ్ళకు ఇస్తుర్రా ఇస్తలేరా? ఇప్పుడు చదివినాయి కొత్త పేర్లేనా? మరి సవరణ చేసిన వాళ్ళు ఇప్పుడు 10 ఏళ్ళ కింద చచ్చిపోయిన వాళ్ళు రేషన్ కార్డులలో అట్నే బియ్యం ఇస్తూనే ఉన్నారు, పెన్షన్లు కొన్ని ఇస్తూనే ఉన్నారు. ఈ వచ్చిరాని చదువు మరి ఇంగ్లీష్ మీడియం చదివినా వచ్చిన అధికారులు మా ఊళ్ళో బొడ్డోళ్ళు ఉన్నారు, బుడ్డో అని చదివాడు, భోగవాళ్ళు ఉన్నారు, బాగా అని చదివాడు, అన్ని తప్పులే చదివాడు. అది ఏది నిజం అనుకోవాలి, ఏది నిజం అనుకోవాలి? మా జనానికి పంచాయతీ పెట్టడానికి వచ్చిరా ఈ అధికారులు ఏం చక్కదనము, ఏది నిర్ణయం లేదు. ఎప్పుడు చెప్తారు? ఇప్పుడు చెప్పేదాకా పోనీ వద్దా వీళ్ళను, లేకపోతే ఏం చేయాలనేది మరి మీరే నిర్ణయిస్తారో. వీళ్ళెక్కర్లు ఏం చేస్తారు? భూమి లేని వారు అంటే ఒక 20 మంది ఉన్నారు. అంతా భూమి ఉన్న వాళ్ళకే ఇండ్లు, భూమి ఉన్న వాళ్ళకే రేషన్ కార్డులు. భూమి లేని వాళ్ళు, భూమి లేని నిరుపేదలు మాత్రం
ఓ మా అంటే 10-20 మంది కంటే ఎక్కువ లేరని కూడా నేను మనవి చేస్తున్నా. జాబితా చదివారు, ఇప్పుడు ఆ జాబితాలో సరి అయినది కాదు, ఆ జాబితా సరి అయింది రావాలి. భూమి లేని వారికే సర్వే చేసి ఇవ్వాలి, అంతే. ఇల్లు ఇవ్వాలి కానీ అన్ని సర్వే చేసి మమ్మల్ని చెప్పమని మీరు గవర్నమెంట్ అధికారి ఇండ్లు ఎన్ని వచ్చినాయి, గ్రామ సభ పెట్టినకి ఇండ్లు ఎన్ని వచ్చినాయి, 20 వచ్చినా 30 వచ్చినా ఆ ఇండ్లు మాకు బయట పెట్టాలి. బయట పెడితే గుర్తున్న వానికి, భూమి పక్కన ఉన్న వానికి, కాలుసల్లో ఉన్న వారికి ఇల్లు ఇవ్వాలి. అది కానీ ఎవరికో బంగ్లు ఉన్న వానికి ఇల్లు పద్ధతి కాదు. పింఛన్లే కానీ పింఛన్లేమో 10 ఎకరాలు 5 ఎకరాల పింఛన్లు వస్తున్నాయి. భూమి లేని వారికి ఇల్లు ఇవ్వాలి, కట్టుకున్న వానికి ఇల్లు ఇవ్వాలి. అది రెండోది వికలాంగులు కూడా ఉన్నారు. ఆ వికలాంగులు కూడా ఇస్తామని వికలాంగులు తీయలేదు, వికలాంగులు పింఛన్లు అన్నారు, అవి చేయలేదు. ఇల్లు లేని వాళ్ళకి అన్నారు, ఇల్లు సరిగ్గా ఇస్తలేరు. రాజకీయ నాయకులు అన్నట్టుగా లీడర్ల పేర్లే రాసుకుంటారు, లీడర్ తీసుకుంటారు. అందరికీ వస్తలేరు, అందరికీ ఇది న్యాయం చేస్తలేరు. ఉన్నోనికే వస్తుంది కానీ లేనికైతే ఏడేమి వస్తలేదు. లేనోనికి కావాల్సింది, లేని వాళ్ళకి దేవులాడి ఇవ్వాలి. వాళ్ళ భూమి జాగా వాళ్ళకి ఏమున్నది ఏం లేదు అని చూసి నిర్ణయించాలి, నిర్ణయించి ఇచ్చేయాలి. కానీ లేకుండా ఏమి ఇచ్చేయకుండా నాలాంటి వికలాంగులు కనీసం 10 మంది 20 మంది వెళ్తారు. అలాంటి వాళ్ళకి కూడా కనీసం పింఛన్లు కూడా సాధ్యం చేయలేదు. మంచిగా ఉన్న వాళ్ళు పింఛన్లు తెచ్చుకుంటారు. 5 ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నాడు కూడా పింఛన్లు తెచ్చుకొని తింటారు. ఎవరు లేనాడు లేకుండానే పోతున్నారు. వాళ్ళని మాత్రం మీరు కఠినంగా ఇచ్చేయాలి. పులిగిల మా విలేజ్ గ్రామం పులిగిల అన్న, ఇవాళ 700 మంది ఇల్లులు పెట్టుకుంటే వచ్చినాయి 26 ఇల్లులు. ఆ పేరు 700 లిస్టు చదివిండు కానీ వచ్చిన 26 మంది లిస్టు అయితే చదవలేదు. రేషన్ కార్డులు 1000 మంది పెట్టుకుంటే వచ్చిన 86-90 ఆ లిస్టు చదవలేదు. ఏదో తూతూ మంత్రంగా గ్రామ సభ పెట్టి ఇలా పోదామని ఆడ 2 కౌంటర్లు ఏర్పాటు చేసి లొల్లి కావద్దని చేస్తారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. వచ్చిన లిస్టు ఆ 86 రేషన్ కార్డులు 20 ఇల్లు వచ్చినాయి, ఆ లిస్టు చెప్పాలని, అది అర్హులకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. కొడుకు 11 ఏళ్ళు ఉండు, ఆయనకి బియ్యం వస్తలేవు, ఆయన పేరు కూడా బయటికి రాలేదు. వస్తలేదు, ఇల్లు లేవు మాకు. ఇదివరకు పెట్టుకున్నా 4-5 సార్లు పెట్టిన, 100 సార్లు పెట్టచ్చు. తిరిగి మాకు ఆశకు వస్తుంది. వీడికి వస్తే కూడా మేము రాస్తున్నాం వస్తాయి అని కూడా చెప్పిండు. 10 సార్లు చెప్పిన, అట్లా రావట్లేదు. మరి ఒక్కరికి కూడా ఈ పథకాల మీద ఆశ ఉంది, కానీ ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఫెయిల్ అయింది. ఓలా ఆప్షన్లో చెప్పాలి, ఇట్లుంటేనే వస్తుంది లేకుంటే రాదు, ఈ అర్హత అనేది వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు ఏదో చెప్తే వాళ్ళు అర్థం చేసుకోలేదు. జనంలో అర్థం చేసి ఈ విధంగా అర్హతలు ఉంటేనే వస్తాయి లేకుంటే రాదు అని చెప్తే బాగుండేది. ఇట్లా కాక ఆశకు ఇప్పుడు తండ్రికి ఇల్లు ఉన్నది, కొడుకులు 2 కొడుకులు కాబట్టి నాకు కూడా కావాలి ఇల్లు అని కొడుకు కూడా పెట్టిండు. అందుకని ఆ విధంగా కాకుండా ఇంత భూమి ఉండాలి, ఇట్లా ఉండాలి, కుటుంబానికి ఈ విధంగా ఉంటేనే ఇల్లు వస్తుంది లేకుంటే లేదు అని చెప్పి వాళ్ళు నామ్స్ అనేటివి ప్రజలలో బాగా విస్తృతంగా ప్రచారం చేయకపోవడంలో 100 మంది దాదాపు మా దగ్గర 700 మంది పెట్టారు. అంటే దాదాపు ఊరు మొత్తం పెట్టినట్టు అర్థం. ఈరోజు మనం రేవణ మండలంలో కీర్చిపల్లి గ్రామ పంచాయతీలో ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తులు ప్రజాపాలన గ్రామసభ నిర్వహించడం జరిగింది. దాంట్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన 4 ప్రభుత్వ పథకాల గురించి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో, అంటే నాకు ఆ స్కీమ్ కావాలని దరఖాస్తు పెట్టుకున్నారో వాళ్ళ యొక్క లిస్టు గ్రామ పంచాయతీలో గ్రామసభ ద్వారా వారందరికీ కూడా స్కీమ్ వారీగా వివరించడం జరిగింది. అయితే దీంట్లో అర్హులను మాత్రమే మేము పరిగణలోకి తీసుకొని అర్హులకు మాత్రమే ఏదైతే స్కీమ్ వర్తింపజేయాలో దానికి వారికి అర్హులకు మాత్రమే వర్తింపజేయడం తెలియజేయడం జరిగింది. అట్లే మనకు సంబంధించిన మొత్తం రేషన్ కార్డు సంబంధించిన 139 ఒక అప్లికేషన్స్ని మనము వెరిఫికేషన్ కింద కొన్ని అప్లికేషన్ దీంట్లో వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఇంకా కొంత సమయాభావం వల్ల వెరిఫికేషన్ చేయలేకపోయినా మిగతా వాటిని కూడా పూర్తిగా వెరిఫై చేసి దానికి సంబంధించిన ప్రభుత్వ విధాన ప్రకారము అర్హులను ఆ లిస్టు మేము తయారు చేయడం జరుగుతుందండి. తప్పకుండా వెరిఫికేషన్ అనేది తప్పకుండా చేస్తాము, అది తెలియజేయడం జరిగింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వచ్చేసి మనకి 2023-24 ఉపాధి హామీ పథకంలో 20 పని దినాలు చేసిన వారు ఎవరైతే ఉన్నారో భూమి లేని వారికి, అట్లాంటి వారికి కూడా ఆ జాబితాలో వచ్చిన పేర్లు వాటికి కూడా భూమి లేని వాళ్ళందరినీ
భూమి లేని ఎవరైతే గ్రామ సభలో వారికి భూమి లేని వారని కొంతమంది వారి యొక్క గ్రామ సభ దృష్టి తీసుకొచ్చారు. వారిని కూడా మేము లిస్టులో పరిగణ తీసుకొని వారిని కూడా అర్హులా కాదా మరి ఒకసారి వెరిఫై చేసి వారిని కూడా మేము అర్హుల జాబితాలో చేర్చడం జరుగుతుంది. కాబట్టి ఇంకొకటి రైతు భరోసాకు సంబంధించింది మొత్తము వ్యవసాయ యోగ్యం వ్యవసాయానికి పనికిరాని భూములు ఏదైతే ఉన్నాయో వాటిని ఒక 31 ఎకర్స్గా మనం ఏదైతే చేయటం అది గ్రామసభ దృష్టికి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఓన్లీ ఏమైతే నిరుపేదలకు అందరికీ ఏదైతే ప్రభుత్వ లక్ష్యం ఉందో వారికి మాత్రమే అర్హులకు మాత్రమే ఈ ప్రభుత్వ పథకాలు అందేలా వర్తింపజేయటేలా ఈ ప్రభుత్వం తరఫున మా అధికారులందరూ కూడా కృషి చేస్తున్నాం. వారిని తప్పకుండా వెరిఫై చేసి రివ్యూ చేసుకుంటాము. వారికి మాత్రమే ఈ పథకాలు వర్తించేలా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ. నా పేరు సాయి, నేను వ్యవసాయ విస్తరణ అధికారి, కేచ్పల్లి గ్రామం. ఈరోజు ప్రజాపాలన గ్రామ సభలో భాగంగా మనకు ప్రభుత్వం నిర్దేశించిన రైతు భరోసా కార్యక్రమంలో వ్యవసాయ యోగ్యం కాని భూములను గుర్తించి గ్రామ సభ ముందుకు పెట్టడం జరిగింది. అందులో భాగంగా మనకు 31 ఎకరాలు వ్యవసాయ యోగ్యం లేనటువంటి భూమిని గుర్తించడం జరిగింది. వాటిని రైతు భరోసా పథకం నుంచి తీసివేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఈ కొత్తగా రిజిస్ట్రేషన్ అయినటువంటి భూములకు కూడా రైతు భరోసా పథకానికి అర్హులుగా గవర్నమెంట్ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. అది ఆల్రెడీ కొత్త అప్లికేషన్లు తీసుకుంటున్నాము. ప్రజెంట్ జనవరి 1 కట్ ఆఫ్ డేట్గా గవర్నమెంట్ నిర్దేశించి అంతకన్నా ముందు రిజిస్టర్ చేసుకున్న భూములన్నిటికీ కూడా రైతు భరోసాకు ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా అప్లికేషన్లు తీసుకొని రైతు భరోసా పోర్టల్లో ఎంట్రీ చేస్తున్నాము. థ్యాంక్ యూ.